Hi friends, welcome back to the channel. Morning market red, faces లో ఫియర్, హెడ్లైన్స్ లో పానిక్. సెన్సెక్స్, నిఫ్టీ ఓపెనింగ్ నుండి ప్రెజర్ లో ఉన్నాయి. ఐటీ స్టాక్స్ షార్ప్ గా పడిపోయాయి. ఏఐ డిస్రప్షన్ ఫియర్స్ వల్ల కాన్ఫిడెన్స్ షేక్ అయ్యింది. అప్పుడే అనిపించింది టుడే మార్కెట్ టఫ్ డే అని. మిడ్ డేలో ఆర్బీఐ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన డెసిషన్ అయినా కూడా రియాక్షన్ నెగిటివ్. సెన్సెక్స్ ఇంట్రాడే లో టచ్ చేసింది. ట్రేడర్స్ కన్ఫ్యూజ్డ్. వాలటిలిటీ పీక్ లో ఉంది. కానీ ఇక్కడే స్టోరీ ట్విస్ట్. లాస్ట్ 1 అవర్ లో సడన్ గా హెవీ బయింగ్ స్టార్ట్ అయింది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. బ్యాంక్స్ రికవరీ అయ్యాయి. రియాలిటీ స్టాక్స్ కి సపోర్ట్ వచ్చింది. 1 by 1 రెడ్ క్యాండిల్స్ గ్రీన్ గా మారాయి. డే ఎండ్ కి సెన్సెక్స్, నిఫ్టీ బోత్ పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. సో ఈ ర్యాలీ రియల్ స్ట్రెంతా లేక జస్ట్ షార్ట్ రికవరింగా? ఐటీ ఎందుకు వీక్ గా ఉంది? ఎఫ్ఎంసీజీ ఎందుకు 2.2% జంప్ చేసింది? ఆర్బీఐ డెసిషన్ మార్కెట్ కి ఎగ్జాక్ట్ గా ఏం సిగ్నల్ ఇచ్చింది? తెలుసుకోవడానికి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా నడిచాయి. మార్కెట్ ఓపెనింగ్ టైంలో సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంది. గ్లోబల్ క్యూస్ వీక్, ఎస్పెషల్లీ యుఎస్ టెక్ స్టాక్స్ హెవీ సెల్లింగ్ జరగడం వల్ల మన మార్కెట్ కూడా ప్రెజర్ లో ఓపెన్ అయ్యింది. ఐటీ సెక్టర్ మీద ఏఐ ఆటోమేషన్ ఫియర్స్ ఎక్కువ అవ్వడంతో ఐటీ స్టాక్స్ షార్ప్ గా పడిపోయాయి. మిడ్ డేకి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ అనౌన్స్మెంట్ లో కీ రెపో రేట్ అన్చేంజ్డ్ అని డిక్లేర్ చేసింది. మార్కెట్ ఆల్రెడీ ఇదే ఎక్స్పెక్ట్ చేసిన అనౌన్స్మెంట్ తర్వాత ఇనిషియల్ రియాక్షన్ నెగిటివ్ గా ఉంది. సెన్సెక్స్ ఇంట్రాడే లో టచ్ చేసింది. వాలటిలిటీ పీక్ గా రీచ్ అయ్యింది. కానీ ఇక్కడ స్టోరీ టర్న్ అయింది. లాస్ట్ 1 అవర్ లో సడన్ గా స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. ఎస్పెషల్లీ డిఫెన్సివ్ అండ్ హెవీ వెయిట్ స్టాక్స్ లో డిమాండ్ బాగా పెంచింది. ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్ ఉండడం వల్ల అన్సర్టెనిటీ క్లియర్ అయింది. అది కాన్ఫిడెన్స్ రిటర్న్ తీసుకొచ్చింది. రెపో హైక్ ఫియర్స్ లేవని సిగ్నల్ వెళ్లడంతో బ్యాంక్స్ అండ్ కన్జంప్షన్ బేస్డ్ సెక్టార్స్ లో బయింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంకో పాజిటివ్ ట్రిగ్గర్ ఏంటంటే ఆర్బీఐ బ్యాంక్స్ కి రేట్స్ కి లెండ్ చేయడానికి డోర్ ఓపెన్ చేయడం. ఇది ఒక రియల్ ఎస్టేట్ ఎకోసిస్టమ్ కి సపోర్టివ్ గా మార్కెట్ తీసుకుంది. దీని ఎఫెక్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ రియాలిటీ రిలేటెడ్ స్టాక్స్ మీద కనిపించింది. ఆఫ్టర్నూన్ లాసెస్ ని ఎరేస్ చేసి గ్రీన్ టెరిటరీలోకి తీసుకొచ్చాయి. ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. స్టాపిల్ సిగ్మెంట్ నియర్లీ 2.2% గెయిన్స్ రికార్డ్ చేసింది. డిఫెన్సివ్ నేచర్ ఉండడం, స్టేబుల్ డిమాండ్ ఉండడం వల్ల అన్సర్టెనిటీ టైంలో ఇన్వెస్టర్స్ ఈ సెక్టర్ ని ప్రిఫర్ చేస్తారు. హెవీ వెయిట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఇంటెన్సివ్ బయింగ్ మార్కెట్ ని అప్ సైడ్ కి పుష్ చేసింది. బ్యాంకింగ్ స్పేస్ లో మోడరేట్ బట్ స్టడీ రికవరీ జరిగింది. ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్ ఉండడం వల్ల మార్జిన్ స్టేబుల్ గా ఉన్నాయి అని మార్కెట్ సిగ్నల్ తీసుకుంది. రియాలిటీ సైడ్ కూడా ఆర్బీఐ డెసిషన్స్ తర్వాత సపోర్టివ్ దొరికింది. ఐటీ సెక్టర్ మాత్రం కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. గ్లోబల్ టెక్ సెల్ ఆఫ్ కంటిన్యూషన్, ఏఐ క్యాపెక్స్ కన్సర్న్స్ వల్ల ఐటీ స్టాక్స్ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఫేస్ చేశాయి. యుఎస్ లో కూడా బిగ్ టెక్ నేమ్స్ లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ అండ్ ఆల్ఫాబెట్ మీద ప్రెజర్ కంటిన్యూ అవ్వడం మన ఐటీ సెంటిమెంట్ ని వీక్ చేసింది. ఫార్మా అండ్ ఆటో సెక్టర్స్ స్లైట్ డిక్లైన్ లో క్లోజ్ అయ్యాయి. బ్రాడర్ మార్కెట్ ర్యాలీలో ఉన్న ఈ సెక్టర్స్ పెర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్ ని అండర్ పెర్ఫార్మ్ చేసింది. ఎండ్ రిజల్ట్ ఏంటంటే స్ట్రాంగ్ లాస్ట్ అవర్ బయింగ్ వల్ల బిఎస్సి, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ బోత్ డే ఎండ్ కి గెయిన్స్ తో క్లోజ్ అయ్యాయి. ఈ సెషన్ ఒక క్లియర్ సిగ్నల్ ఇచ్చింది. షార్ట్ టర్మ్ లో వాలటిలిటీ ఉంటుంది, కానీ పాలసీ క్లారిటీ అండ్ హెవీ వెయిట్ బయింగ్ వచ్చినప్పుడు మార్కెట్ షార్ప్ గా రికవరీ అవ్వగలవు అని. ఓవరాల్ గా ఈ సెషన్ మనకి ఏం చెప్తుంది అంటే మార్కెట్ సెంటిమెంట్ ఫ్రెగైల్ గా ఉన్న ఇంట్రెస్ట్ రేట్ స్టెబిలిటీ అండ్ సెలెక్టివ్ సెక్టర్ బయింగ్ కాన్ఫిడెన్స్ ని ఫాస్ట్ గా బ్యాక్ తీసుకొచ్చాయి. ఐటీ, గ్లోబల్ డిపెండెంట్ సెక్టర్స్ వీక్ గా ఉన్న డొమెస్టిక్ కన్జంప్షన్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చాయి. ఈ అనాలిసిస్ యూస్ఫుల్ అనిపించింది అంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ మార్కెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ డిస్కషన్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.